సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు తీర ప్రాంతాలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ఇప్పుడు తీరానికి సమాంతరంగా పయనిస్తూ తీవ్ర ముప్పును సృష్టిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని 3 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ అయింది. ప్రస్తుతం ఈ తుఫాను కాకినాడకు సుమారు 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 110 కిలోమీటర్లు, చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటలలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఇది ముందుకు కదిలింది. ఈ కీలక సమయంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఈ తుఫాను ప్రయాణం చేస్తున్నట్లుగా అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ పరిణామంతో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అలాగే దిత్వా తుఫాను ప్రభావం ఏపీలోని 3 కీలక జిల్లాలపైన స్పష్టంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలంటూ కూడా అధికారులు సూచించారు. ప్రభుత్వం తరపున అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ తుఫాను ప్రభావం రేపు తిరుపతి జిల్లా పైన తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రత్యేకంగా వెల్లడించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లాలోని విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రేపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే తుఫాను ముప్పు ఉన్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని విద్యా సంస్థల గురించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉన్నందున ఈ జిల్లాలలోని విద్యార్థులకు కూడా సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటికే తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రేపు దాని తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా అప్రమత్తమయ్యారు అధికారులంతా కూడా. ఇప్పటికే సమీక్షలు కూడా చేస్తున్నారు. అన్ని యంత్రాంగాలను కూడా అప్రమత్తం చేస్తూ ఇప్పటికే స్కూల్స్, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించి వారిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అలాగే అటు తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఘాట్ రోడ్లలో కూడా భారీ వర్షం కారణంగా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ భక్తులను కూడా కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా టీటీడీ ఇప్పటికే సూచన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ టీటీడీ కూడా అప్రమత్తం అయిపోయింది. ఇప్పటికే కొండపైన కూడా భారీ వర్షాల నేపథ్యంలో మిగతా శాఖలన్నిటితో కూడా సమన్వయం చేసుకుంటుంది. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంని కూడా అప్రమత్తం చేసింది. అన్ని విభాగాలు కూడా సంసిద్ధంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోవాలంటూ కూడా టీటీడీ ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ యొక్క దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తిరుపతి జిల్లాలో ముఖ్యంగా అధికంగా కనిపిస్తుంది. ఈరోజు అదేవిధంగా రేపు ఇంకా ఎక్కువగా దీని ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా కొంత జాగ్రత్తగా, అప్రమత్తంగా వర్షాలు పడేటువంటి సమయంలో బయటికి వెళ్లకుండా కొంత జాగ్రత్తగా వారు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా సూచిస్తున్నారు.